బాగున్నారమ్మా? ఇవి మున్మురాలు రాగి అంట, కొత్తగా వచ్చినాయి ఇప్పుడు ఈ మధ్య. రాగి, జొన్న అటుకులు, ఇది గోధుమ మున్మురాలు, రాగి మున్మురాలు, అటుకులు వేసి పోసేసుకొని సాయంత్రం పూట అల్పాహారం చేసుకుంటున్నాం. ఇది ఈ మధ్య కొత్తగా అయింది. ఎట్లా తీసుకో, నీకే ఇటు పెట్టిన చూడు స్పూన్. ఇంకా ఇవేమో మన ఏమంటారు, ఖజూర్లు తెలుసు కదా, ఖజూర్ ఇక అంటే స్పూన్ తీసుకో. ఖజూర్ తెలుసు కదా, శివరాత్రి వచ్చినట్టు ఇక ఇస్తారనుకో మనకు, ఇవి వస్తూనే ఉంటాయి మనకి. ఇప్పుడైతే ఎప్పుడు పడితే అప్పుడు దొక్కుతున్నాయి, అప్పుడు దొక్కకపోతుండే. ఇది కూడా ఒంటికి చాలా మంచిది అంటారు. ఇవి అవి ఇంట్లో తెచ్చిపెట్టుకుంటా, ఇట్లనే పనికొస్తాయని. ఇక షుగర్ బిగర్ అయినా కానీ ఖజూర్ తినొచ్చు, ఏం కదా అంటారు. అట్లా మనకు సాయంత్రం పూట జరసేపు ఏదైనా తినాలనిపిస్తుంది కదా, అందుకనేసి అవన్నీ పెడతా, ఏదైనా తింటాడని. ఖజూర్ నాకు ఇష్టం అనిపిస్తుంది. మనము వాటిని డ్రై ఫ్రూట్స్ వేసుకొని కూడా లడ్డులెక్క కూడా చేసుకుంటే మంచిది అంటారు. ఇవైతే మున్మురాలు అవి అయితేనైతే మనకు అన్నిటికీ ఇప్పుడు రాగి అటుకులు అవే రాగి ఇవితో చేయాలి. ఏం చిరుధాన్యాలతోటి ఒక ఆమె వస్తుంది మన ఇంటి ముంగడికి, ఇక ఆమె వేస్తుంది. అటుకులు, మక్క అటుకులు అవి అయితే చిన్నప్పుడు తింటాడు మురుగుమురాలు గిట. ఇప్పుడైతే ఇవన్నీ రకరకాలు, ఇవి అందరు తింటారు, అది కొనుక్కొచ్చుకుంటారు. అట్లా మన పిండిలు కూడా మనం మిలిట్స్ తోటి అన్నిటితోటి పిండి తయారు చేస్తారు, రొట్టెలు చేసుకుంటున్నారు. ఆరోగ్యానికి పాత సూత్రాలు మళ్ళా కొత్త రకం అయిపోయినాయి, కానీ ఇవన్నీ మనకు పాతాయి. మా అమ్మమ్మోళ్ళ ఊరు పోతే మాకు మక్క అటుకులు ఇవన్నీ ఉంటుండే, ఇవి మున్మురాలు గిట. మీరు కూడా ట్రై చేయండి మరి. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.